పుష్ప 2 విడుదలైన మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసింది. మొదటి వీకెండ్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సొంతం చేసుకుంది. 6 రోజుల్లోనే సినిమాకు 1000 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. ఇవన్నీ నాణెంకు ఒకవైపు అయితే, మరోవైపు కొన్ని ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెన్ చాలా దూరాన ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ $16 మిలియన్ కాగా, ఇప్పటి వరకు $12.4 మిలియన్ మాత్రమే రాబట్టింది. అక్కడ బ్రేక్ ఈవెన్ దాదాపు అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను మరింతగా పెంచుతూ సినిమాకు ఏకంగా 1000 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ వారు భారీగా లాభాలను సొంతం చేసుకున్నారు. దాంతో అల్లు అర్జున్ సైతం 300 కోట్ల పారితోషికంగా అందుకున్నారని సమాచారం. సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించినట్లుగా అనిపిస్తున్న లాంగ్ రన్లో ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి 10 రోజుల్లో 1290 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. ఈ సినిమా వసూళ్లు కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాగా, కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్కి చాలా దూరంగా ఉంది. నార్త్ ఇండియాలో సినిమా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాయి. అయితే సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళ, తమిళనాడులో బ్రేక్ ఈవెన్కి సొంత దూరంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. యుఎస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ $16 మిలియన్ కాగా, ఇప్పటి వరకు కేవలం $12.4 మిలియన్ మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్కి ఇంకా దాదాపు $3.5 మిలియన్ వసూళ్లు చేయాల్సి ఉంది. ఇప్పటికే 10 రోజుల రన్ పూర్తి అయింది. 2 వీకెండ్లు పూర్తి అయ్యాయి. 3వ వీకెండ్లో పుష్ప 2 ఎంతవరకు రాబడుతుంది అనేది అనుమానమే. కనుక పుష్ప 2 సినిమా ఇంకా $3.5 మిలియన్ వసూళ్లు సాధిస్తుందా అంటే ఖచ్చితంగా లేదు అనే అభిప్రాయంను చాలామంది సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కనుక యూఎస్లో పుష్ప 2 సినిమా డిస్ట్రిబ్యూటర్కి నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాను భారీ మొత్తంకు కొనుగోలు చేయడంతో పాటు డిస్ట్రిబ్యూటర్ వాటా చాలా తక్కువ తీసుకోవడం వల్ల బ్రేక్ ఈవెన్ నష్టం అయ్యేలా ఉంది. పుష్ప 2 సినిమా యూఎస్లో బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యంగా బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాల్లో భారీ మొత్తానికి కొనుగోలు చేసిన కారణంగా అక్కడ సైతం బ్రేక్ ఈవెన్ నంబర్ని చేరుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి వారం రోజులు సాధించిన వసూళ్లు ఆ తర్వాత కనిపించడం లేదు. ముఖ్యంగా 2వ వారంలో వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ నెంబర్ను ఈ సినిమా చేరుకున్నా చాలా ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తుంది. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన బయ్యర్లు చాలా మంది నష్టపోయే పరిస్థితి కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.